పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ తెలిపారు. నియోజకవర్గంలో ప్రజలంతా తనను ఆశీర్వదించాలని కోరారు. ప్రజల మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల్లో గెలిచాక నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటున్న కల్వపూడి శివతో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే కల్వపూడి శివ గారి దగ్గర మనం ఇక్కడ ఉన్నాము. సార్, ఇప్పుడు రెబల్ అంటే స్వతంత్ర అభ్యర్థిగా మీరు నియోజకవర్గం పోటీ చేస్తున్నారు. జనాల స్పందన ఏ విధంగా ఉందంటారు? నేను రెబల్కి ఏమి వెళ్ళట్లేదు, స్వతంత్ర అభ్యర్థి కింద వెళ్తున్నాను. నేను ఉండి నియోజకవర్గ ప్రజలందరూ నన్ను కోరుకుంటున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను స్వతంత్ర అభ్యర్థి కింద పోటీ పెడతాను. నియోజకవర్గ ప్రజలకి సేవకుడిగా ఉంటాను. ప్రత్యేకించి రైతులకి అండగా ఉంటాను. పేదవర్గాలకి దండుగా ఉంటాను. ఖచ్చితంగా అందరికీ అందుబాటులో ఉండి నిరంతరం ప్రజాక్షేత్రంలో సేవ చేయడానికి సన్నద్ధున్నాయి. ఒక పక్కన శివ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా సేవ చేస్తాను. అట్లాగే ప్రజాప్రతినిధిగా కూడా ప్రభుత్వం నుంచి వచ్చి అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందేటట్టు సమర్థవంతంగా చూస్తాను. అవసరమైన చోట పోరాటం చేస్తాను. అవసరమైన చోట అభ్యర్థిస్తాను. చేసి ప్రజల పక్షాన్ని నిలబడతాను. ఇప్పుడు సేవా సంస్థల ద్వారా ఇప్పుడు చాలా కార్యక్రమాలు చేశారు కదండి. దాని ద్వారా ఇప్పుడు ఏమైనా ఎక్కువ ఉన్నదంటారా ప్రజలు? మనం సేవ చేసామనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మనం మళ్ళీ మీకు సేవ చేసాం కాబట్టి మాకు ఓటు ఏంటి అనేది అది పద్ధతి కాదు. మేము కూడా సేవ చేసింది వాళ్ళ అవసరానికి మనం చేయగలిగిన పరిస్థితుల్లో చేసామంతే. అది ప్రజలందరూ కూడా ఇప్పుడు కోరుకునేది ప్రధానంగా ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ అందేటట్టు సమర్థవంతంగా చూసే వ్యక్తి కావాలి. ప్రధానంగా పిలిస్తే పలికే వ్యక్తి కావాలి. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తి కావాలి. అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి కావాలి. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పిలిచినా వెంటనే తక్షణం స్పందించే వ్యక్తి ప్రజలకు కావాలి. ప్రజలు కోరుకుంటారు అదే తీరుని. ఖచ్చితంగా నేను అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా, అందరివాడిగా ప్రజాక్షేత్రంలో స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాను. ఇప్పుడు మీ అధిష్టానం నుంచి ఫోన్ రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నానంటారు మీరు? అయిపోయిందండి, అవన్నీ అయిపోయిన దాని గురించి ఇంకా మాట్లాడుకోవద్దు. మన స్వతంత్ర అభ్యర్థి కింద ముందుకెళ్తాం. నా గోలు ఎలా రీచ్ అవ్వాలి, ప్రజల్ని ఫస్ట్ రీచ్ అవ్వాలి. నా అభ్యర్థన స్వతంత్ర అభ్యర్థి కింద వెళ్తున్నాను అనేది రీచ్ అవ్వాలి. అది మీ మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ కోరుకునేది. స్వతంత్ర అభ్యర్థి కింద ముందుకు వస్తున్నాను. అందరికీ కూడా అందుబాటులో ఉండి ఒక సేవకుడిగా ఉంటాను. అదే విషయాన్ని మీ ద్వారా కూడా అందరికీ తీసుకెళ్ళమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. ఇదే విషయం అయితే ఈ నియోజకవర్గంలో నేను చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ప్రజలు నన్ను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానని చెప్పి అంటున్నారు. అలాగే ఈ విషయాలన్నీ కూడా జనాల్లోకి నేను వెళ్తామని జరుగుతుందని చెప్పి అంటున్నారు. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ.